నమస్కారం. అనంతమైన ఈ విశ్వంలో శూన్యం నుండి శబ్దం పుట్టింది. ఆ శబ్దం నుండి గాలి, గాలి ఘర్షణ నుండి అగ్ని, ఆ అగ్ని చల్లబడి ద్రవరూపం దాల్చినప్పుడే ఈ భూమిపై జీవం అంకురించింది. సృష్టిలోని ప్రతి అణువులోనూ, ప్రతి కణంలోనూ అంతర్లీనంగా ప్రవహించే ఆ అద్భుత శక్తియే జలతత్వం. మన సనాతన ధర్మం నీటిని కేవలం ఒక ద్రవ పదార్థంగా చూడలేదు. దానిని ఆపస్సు అని పిలిచింది. అంటే దేవతా స్వరూపమని అర్థం. ఈ ప్రపంచం ముప్పావు వంతు నీటితో నిండి ఉంటే నీ దేహం కూడా అదే 70% జలంతో నిర్మితమై ఉంది. అంటే నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది నీటి శక్తి. నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అది నీటి చైతన్యం. నీ గుండె కొట్టుకుంటుంది అంటే అది నీటి ప్రవాహం. కానీ దురదృష్టవశాత్తు నేటి ఆధునిక కాలంలో మనం నీటిని కేవలం దాహం తీర్చుకునే ఒక వస్తువులా చూస్తున్నాం తప్ప దానిలోని ప్రాణశక్తిని గుర్తించడం లేదు. ఋగ్వేదంలోని పవిత్ర మంత్రం అపోహిష్ట మయో భువః అని ఉద్ఘాటిస్తోంది. అంటే ఓ జలదేవతల్లారా, మీరు మాకు ఆనందాన్ని ఇచ్చే శక్తులు. మాకు శారీరక శక్తిని మాత్రమే కాదు, మేధోపరమైన జ్ఞానాన్ని కూడా ప్రసాదించండి అని మన పూర్వీకులు ప్రార్థించేవారు. ఎందుకంటే నీరు అనేది ఒక సజీవ సాక్షి. దీనికి రంగు లేదు, రుచి లేదు అని మనం సైన్స్ పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ మన యోగ శాస్త్రం మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు ఒక నిజాన్ని చెబుతున్నాయి. నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజం. నీరు తను తాకిన ప్రతి వస్తువు యొక్క, తను విన్న ప్రతి శబ్దం యొక్క ప్రభావాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. దీనిని ప్రపంచానికి శాస్త్రీయంగా నిరూపించిన వ్యక్తి జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ మసారు ఎమోటో. ఆయన చేసిన వాటర్ మెమొరీ ప్రయోగాలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. నీటిని ఒక గ్లాసులో ఉంచి దానికి ప్రేమతో కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఆ నీటిని గడ్డకట్టించి మైక్రోస్కోప్ కింద చూస్తే అవి అద్భుతమైన వజ్రాల వంటి స్ఫటిక ఆకృతులను ప్రదర్శించాయి. అదే నీటికి ద్వేషం, కోపం వంటి ప్రతికూల పదాలను వినిపించినప్పుడు ఆ నీటి అణువులు చిన్నాభిన్నమై వికృతమైన ఆకృతులను పొందాయి. ఈ ఒక్క పరిశోధన చాలు నీరు కేవలం H2O కాదని, అది ఒక ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ డివైస్ అని చెప్పడానికి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లోని నీటిని మీరు ఏ భావంతో తాగుతున్నారు? ఆ నీరు మీ శరీరంలోకి వెళ్ళి మీ రక్తంలో కలిసినప్పుడు అది మీ ఆలోచనలను ఎలా మారుస్తుంది? మన పెద్దలు గ్లాసుతో నీటిని ఇచ్చేటప్పుడు శుభమని ఎందుకు అనేవారో, గుడిలో తీర్థం ఇచ్చేటప్పుడు మంత్రం ఎందుకు చదువుతారో ఇప్పుడు అర్థమవుతుందా? మనం తాగే నీరు మనలోని స్వాదిష్టాన చక్రంపై ప్రభావం చూపుతుంది. మన శరీరంలో భావోద్వేగాలకు, సృజనాత్మకతకు కేంద్రం ఈ చక్రమే. నీటిని మనం తప్పుగా స్వీకరిస్తే అది కేవలం అనారోగ్యానికే కాదు, మనలోని మానసిక ప్రశాంతతను కూడా దెబ్బతీస్తుంది. మన పూర్వీకులు నదులను పూజించడం వెనుక ఉన్న నిగూఢార్థం ఇదే. నది అంటే కేవలం ప్రవాహం కాదు, అది ఒక సంస్కృతి, ఒక చైతన్యం. ఏ నీటిని మనం గౌరవించమో, ఏ నీటిని మనం మలినం చేస్తామో ఆ నీరే మన శరీరంలోకి చేరినప్పుడు విషతుల్యం అవుతుంది. ఆయుర్వేదం చెప్పే పరమ రహస్యం ఏమిటంటే నీటిని అమృతంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. నీటిని ఎలా తాకాలి, ఎలా చూడాలి, ఏ సమయంలో స్వీకరించాలి అనే నియమాలను మనం విస్మరించడం వల్లే నేడు కిడ్నీ వ్యాధులు, కీళ్ల నొప్పులు మరియు మానసిక ఒత్తిడి పెరిగిపోతున్నాయి. ఈరోజు ఈ వీడియోలో నీటిని తాగే పద్ధతి మన ఆయుష్ను ఎలా పెంచుతుందో, అసలు మన జీర్ణక్రియలో నీటి పాత్ర ఏమిటో, వాగ్భటాచార్యులు తన అష్టాంగ హృదయంలో రాసిన పరమార్థం ఏమిటో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంతవరకు నీటికి ప్రాణం ఉందని, దానికి జ్ఞాపకశక్తి ఉందని తెలుసుకున్న మనం ఇప్పుడు ఆ నీటిని మన శరీరం అనే దేవాలయంలోకి ఏ విధంగా పంపాలో అర్థం చేసుకోవాలి. వాగ్భటాచార్యులు తన అష్టాంగ హృదయంలో ఒక అద్భుతమైన సూత్రాన్ని ప్రవచించారు. అజీర్ణే భేషజం వారి, జీర్ణే వారి బలప్రదం, భోజనే చామృతం వారి, భోజనాంతే విషప్రదం. ఈ ఒక్క శ్లోకం చాలు మన ఆరోగ్యం మొత్తం నీటి చుట్టూ ఎలా తిరుగుతుందో చెప్పడానికి. మన పొట్టలో జఠరాగ్ని అనే ఒక అగ్ని నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని
శక్తిగా మార్చే యజ్ఞం అక్కడ జరుగుతుంటుంది. కానీ చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే భోజనం ముగించిన వెంటనే గటగటా లీటర్ల కొద్దీ నీరు తాగేయడం. ఇది ప్రజ్వరిల్లుతున్న అగ్నిపై ఒక్కసారిగా చల్లటి నీళ్లు పోయడం లాంటిది. ఫలితంగా ఆహారం అరగదు, కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిన ఆహారం నుండే గ్యాస్, ఎసిడిటీ, కొలెస్ట్రాల్ మరియు వందల కొద్ది రోగాలు పుట్టుకొస్తాయి. అందుకే భోజనం చివరిలో తాగే నీరు విషంతో సమానమని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. అదే ఆహారం తీసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న సిప్పులుగా తాగే నీరు ఆ ఆహారాన్ని మెత్తబరిచి జీర్ణక్రియకు అమృతంలా సహకరిస్తుంది. భోజనం తరువాత కనీసం 1.5 గంటల వరకు నీరు ముట్టకపోవడమే మీ ఆయుష్ను పెంచే పరమ రహస్యం. ఇక నీటిని తాగే భంగిమ గురించి మాట్లాడితే ఆధునిక ప్రపంచంలో మనం పరుగుల మీద ఉండి నిలబడి నీళ్లు తాగుతున్నాం. కానీ నిలబడి నీరు తాగినప్పుడు అది గురుత్వాకర్షణ శక్తి వల్ల నేరుగా అన్నవాహిక గుండా ప్రవహించి పొట్ట కింది భాగానికి ఒక్కసారిగా చేరుతుంది. దీనివల్ల నీటిలోని ఖనిజాలు వడపోతకు గురి కాకుండానే కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతాయి. అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఇది మన కీళ్లలోని సినోవియల్ ఫ్లూయిడ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. అందుకే నిలబడి నీళ్లు తాగే అలవాటు ఉన్నవారికి భవిష్యత్తులో మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ రావడం ఖాయం. నీటిని ఎప్పుడు కూర్చొని ప్రశాంతంగా మనసును లగ్నం చేసి తాగాలి. ఇలా తాగినప్పుడు మన శరీరం ఆ నీటిని సరిగ్గా గ్రహించి కణకణానికి శక్తిని చేరవేస్తుంది. ఇక్కడే మనం ఒక సైంటిఫిక్ నిజాన్ని గమనించాలి. మన నోటిలో ఉండే లాలాజలం అనేది ఒక శక్తివంతమైన ఆల్కలీన్ పదార్థం. మన కడుపులోని వాతావరణం ఎసిడిక్ గా ఉంటుంది. నీటిని సిప్ చేస్తూ నోటిలో కలిపి తాగినప్పుడు ఆ లాలాజలం నీటితో కలిసి పొట్టలోకి వెళ్లి ఎసిడిటీని తటిస్థీకరిస్తుంది. అందుకే మన పెద్దలు నీటిని తినాలి, ఆహారాన్ని తాగాలి అని చెప్పారు. అంటే నీటిని ఆహారంలో నిదానంగా సిప్ చేస్తూ తాగాలి. ఆహారాన్ని నీరులా మారే వరకు నమిలి మింగాలి అని అర్థం. మనం చేసే మరో భయంకరమైన అలవాటు చిల్డ్ వాటర్, అంటే ఫ్రిడ్జ్ లోని చల్లటి నీటిని తాగడం. మన శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మీరు ఒక్కసారిగా 0 డిగ్రీల దగ్గర ఉండే చల్లటి నీటిని తాగినప్పుడు మీ శరీరం ఆ నీటిని వేడి చేయడానికి తన దగ్గరున్న శక్తిని అంతా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ జీర్ణకోశం నుండి వేరే భాగాలకు మళ్ళుతుంది. ఫలితంగా జీర్ణక్రియ ఆగిపోతుంది. చల్లటి నీరు రక్త నాళాలను సంకోచింపజేస్తుంది. ఇది గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రాచీన భారతదేశంలో మట్టి కుండలను ఎందుకు వాడేవారో తెలుసా? మట్టి కుండలో నీరు సహజంగా చల్లబడటమే కాకుండా అది నీటిని క్లెన్సింగ్ చేస్తుంది. మట్టిలోని ఖనిజాలు నీటిలో కలిసి దాని pH స్థాయిని బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే రాగి పాత్రలో నీటిని నిల్వ చేయడం వెనుక ఉన్న సైన్స్ ఏమిటంటే రాగికి హానికరమైన బ్యాక్టీరియాను చంపే గుణం ఉంది. రాత్రంతా రాగి పాత్రలో ఉంచిన నీరు ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యమవుతాయి. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మన మెదడులోని 85% భాగం నీరే ఉంటుంది. నీటి శాతం కేవలం 2% తగ్గినా మన ఏకాగ్రత దెబ్బతింటుంది, తలనొప్పి మొదలవుతుంది. కానీ మనం నీటిని ఎలా తాగుతున్నాం అనే దానిపైనే మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవగానే బ్రష్ చేయకుండా తాగే ఉషాపానం మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే అతిపెద్ద డిటాక్స్ ప్రక్రియ. ఇది మన పేగులను శుభ్రపరిచి రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. కాబట్టి నీరు తాగడం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక సాధన. మన శరీరంలోని పంచభూతాల సమతుల్యతను కాపాడే ఒక గొప్ప రసాయన యాగం. ఈ నియమాలను పాటిస్తే మీ శరీరం ఒక అద్భుత యంత్రంలా పనిచేస్తుంది. ఇప్పటి వరకు నీటికి ప్రాణం ఉందని తెలుసుకున్న మనం ఇప్పుడు ఆ నీరు మన తలరాతను ఎలా మారుస్తుందో తెలుసుకోవాలి. మన పురాణాలను ఒక్కసారి గమనిస్తే ఒక మహర్షి ఎవరికైనా శాపం ఇవ్వాలన్నా లేదా అద్భుతమైన వరం ప్రసాదించాలన్నా తన కమండలంలోని నీటిని అరచేతిలో తీసుకొని ఒక మంత్రాన్ని పఠించి ఆ నీటిని వదిలేవారు. ఆ నీరు అవతలి వ్యక్తిని తాకగానే ఆ సంకల్పం నెరవేరేది. ఎందుకు వారు కేవలం మాటతో కాకుండా నీటిని వాడుతూ ఆ పని చేసేవారు? ఎందుకంటే నీరు మన సంకల్ప శక్తిని నిక్షిప్తం చేసుకోగల ఒక అద్భుతమైన వాహకం. మనం ఒక తీవ్రమైన
ఆలోచనతో నీటిని స్పృశించినప్పుడు మనలోని విద్యుదయస్కాంత తరంగాలు ఆ నీటి అణువుల అమరికను మారుస్తాయి. ఆ నీరు ఒక మెసెంజర్ లాగా మారి ఆ సంకల్పాన్ని విశ్వంలోకి మోసుకెళ్తుంది. అందుకే మన సాంప్రదాయంలో ఏదైనా దానం చేసేటప్పుడు ధారాదత్తం చేస్తారు. అంటే నీటిని వదులుతూ ఆ వాగ్దానాన్ని శాశ్వతం చేస్తారు. ఈ ప్రాచీన ఆధ్యాత్మిక సత్యాన్ని నేడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అయిన లూక్ మాంటాగ్నియర్ ఒక సంచలనాత్మక విషయాన్ని నిరూపించారు. నీరు కేవలం సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడమే కాదు, అది DNA యొక్క విద్యుదయస్కాంత తరంగాలను కూడా తనలో భద్రపరుచుకోగలదని ఆయన పరిశోధనలు వెల్లడించాయి. అంటే మనం తాగుతున్న నీరు మనలోని జీవకణాల మూలాల్లోకి వెళ్ళి మన జన్యువులను కూడా ప్రభావితం చేయగలదు. అందుకే మన సనాతన ధర్మంలో తీర్థం అనే భావన పుట్టింది. ఒక రాగి పాత్రలో నీటిని ఉంచి దానికి మంత్రోచ్చరణల ద్వారా లేదా పవిత్రమైన ఆలోచన ద్వారా ఒక సంకల్పాన్ని జోడించినప్పుడు ఆ నీరు సాధారణ ద్రవం నుండి ఒక శక్తివంతమైన ఔషధంగా మారుతుంది. మీరు తాగే ప్రతి గ్లాసు నీరు మీ శరీరంలోని 70% భాగానికి ఒక సందేశాన్ని మోసుకెళ్తుంది. ఆ నీటిని తాగే ముందు కేవలం ఒక్క క్షణం కృతజ్ఞతతో ఆ నీరు నాలో ప్రవహించి నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని చేస్తుంది అనే భావనను జోడించండి. అప్పుడు ఆ నీటి మాలిక్యులర్ స్ట్రక్చర్ మారి అది మీ శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. భయం, కోపం లేదా చిరాకుతో ఉన్నప్పుడు నీటిని తాగడం అంటే ఆ ప్రతికూల ప్రకంపనలను మీ కణాల్లోకి పంపడమే. అందుకే పాతకాలంలో పగవారి చేతి నీళ్లు తాగకూడదు అనేవారు. ఎందుకంటే ఆ నీరు వారిలోని ద్వేషాన్ని మోసుకెళ్తుందనేది మన పెద్దల నమ్మకం. మన శరీరంలోని జలతత్వాన్ని నియంత్రించడానికి యోగశాస్త్రం మనకు ఒక అద్భుతమైన తాళం చెవిని ఇచ్చింది. అదే వరుణ ముద్ర. మీ చిటికెన వేలు కొనను బొటన వేలు కొనతో తాకించడం ద్వారా శరీరంలోని నీటి శాతాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేయవచ్చు. ఈ ముద్ర వేయడం వల్ల చర్మ వ్యాధులు తగ్గడమే కాకుండా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు భావోద్వేగాల వల్ల కలిగే ఒత్తిడి తొలగిపోతుంది. మన శరీరం ఒక దేవాలయం అయితే అందులోని పంచభూతాల సమతుల్యతే ఆ దైవత్వం. నీటిని గౌరవించడం అంటే మన ప్రాణాన్ని గౌరవించడమే. మనం తరచుగా వినే జలమే జీవనాధారం అనే మాట కేవలం ఒక నినాదం కాదు, అది ఒక పరమ సత్యం. నీటిని వృధా చేయడం అంటే మన శక్తిని మనమే హరించుకోవడమే. ప్రకృతిలోని నదులు ఎలాగైతే స్వచ్ఛంగా ప్రవహిస్తూ చుట్టూ ఉన్న ప్రాణకోటికి జీవాన్ని ఇస్తాయో మీ శరీరంలోని జల ప్రవాహం కూడా అంత స్వచ్ఛంగా ఉండాలంటే పైన చెప్పిన ఆయుర్వేద సూత్రాలను మీ జీవన శైలిలో భాగంగా మార్చుకోండి. ముఖ్యంగా ఎండలు ముదురుతున్న ఈ సమయంలో భానుడి భగభగల నుండి మన శరీరాన్ని కాపాడుకోవడానికి నీటిని కేవలం తాగడం మాత్రమే కాదు, ఒక క్రమశిక్షణతో స్వీకరించాలి. ఈ వేసవిలో మీరు పాటించాల్సిన ఆ 5 ముఖ్యమైన సూత్రాలు ఇవే. మొదటిది, మట్టి కుండ నీటిని ప్రాణంలా భావించండి. ఎంత ఎండగా ఉన్నా ఫ్రిడ్జ్ లోని చల్లటి నీటిని తాగాలనే కోరికను అదుపులో ఉంచుకోండి. ఫ్రిడ్జ్ నీరు మీ జీర్ణక్రియను స్తంభింపజేస్తుంది. దానికి బదులుగా మన పూర్వీకులు అందించిన మట్టి కుండలను వాడండి. మట్టి కుండ నీరు సహజంగా చల్లబడటమే కాకుండా నీటిలోని pH స్థాయిని బ్యాలెన్స్ చేసి బాడీని ఆల్కలీన్ గా మారుస్తుంది. ఇది ప్రకృతి మనకు ఇచ్చిన సహజమైన రిఫ్రిజిరేటర్. రెండవది, నిలబడి నీరు తాగే పొరపాటు చేయకండి. ఎండలో నుండి రాగానే ఆవేశంగా నిలబడి నీళ్లు తాగేస్తుంటారు చాలా మంది. కానీ ఆయుర్వేదం ప్రకారం నిలబడి తాగే నీరు నేరుగా కీళ్లపై మరియు కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుంది. ఎప్పుడు కూర్చొని ప్రశాంతంగా శరీరానికి ఆ నీటిని గ్రహించే సమయాన్ని ఇస్తూ తాగాలి. ఇలా తాగడం వల్ల మీ కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మూడవది, లాలాజలంతో కలిపి సిప్ చేస్తూ తాగండి. నీటిని ఒకేసారి గటగటా తాగేయకుండా నోటిలోనే కొద్దిసేపు ఉంచి లాలాజలంతో కలిపి తాగాలి. ముఖ్యంగా ఎండాకాలంలో మన నోరు ఆరిపోతూ ఉంటుంది. ఇలా సిప్ చేస్తూ తాగడం వల్ల మీ కడుపులోని ఎసిడిటీ తగ్గి శరీరం లోపల నుండి చల్లబడుతుంది. గుర్తున్నదా? నీటిని తినాలి, ఆహారాన్ని తాగాలి. నాలుగవది, సహజమైన ద్రవ పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కేవలం నీరు మాత్రమే కాదు, ఈ వేసవిలో శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ కోసం మజ్జిగ, కొబ్బరి నీళ్లు మరియు చెరుకు రసం వంటి సహజ పానీయాలు తీసుకోండి. ఇవి కృత్రిమ కూల్ డ్రింక్స్ లాగా కేవలం దాహాన్ని తీర్చడమే కాదు, మీ శరీరంలోని జలతత్వాన్ని పోషించి కణాలకు పునరుత్తేజాన్ని ఇస్తాయి.
ఇక 5వది ఉషాపానం మరియు కృతజ్ఞత. ఉదయాన్నే నిద్రలేవగానే బ్రష్ చేయకముందు గోరువెచ్చని నీటిని తాగే ఉషాపానం అలవాటు చేసుకోండి. ఇది మీ పేగులను శుభ్రపరిచి ఎండల వల్ల కలిగే నీరసాన్ని తగ్గిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ నీటిని తాగే ముందు ఒక్క క్షణం కృతజ్ఞతతో చూడండి. ఆ సానుకూల భావన ఆ నీటిని మీ శరీరంలో ఒక రక్షణ కవచంలా మారుస్తుంది. గుర్తుంచుకోండి, ఆరోగ్యం అనేది మనం కొనుక్కునే వస్తువు కాదు, అది మనం అనుసరించే ఒక క్రమశిక్షణ. ఈ రోజే ఒక ప్రతిజ్ఞ చేయండి. ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఉషాపానం చేస్తానని, భోజనం మధ్యలో చిన్న చిన్న సిప్పులుగా మాత్రమే నీరు తాగుతానని, కూర్చొని ప్రశాంతంగా కృతజ్ఞతతో నీటిని స్వీకరిస్తానని సంకల్పించుకోండి. మీ చర్మం మెరుస్తున్నా, మీ కీళ్ల నొప్పులు మాయమవుతున్నా, లేదా మీ మానసిక ప్రశాంతత పెరుగుతున్నా దానికి కారణం మీరు నీటికి ఇస్తున్న గౌరవమే. ఈ విజ్ఞానాన్ని కేవలం మీ దగ్గరే ఉంచుకోకండి, మీ ఆత్మీయులందరికీ పంచుకోండి. మన సంస్కృతిలో అతిథి దేవోభవ అని నీటిని అందించడం ఒక ధర్మం. ఆ ధర్మాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకొని ఆచరించండి. సర్వేజన సుఖినో భవంతు. మన అందరిలోనూ జలతత్వం పవిత్రంగా, శక్తివంతంగా ప్రవహించాలి. మన భవిష్యత్తు తరాలకు ఈ జల విజ్ఞానాన్ని వారసత్వంగా అందిద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆయుర్వేద మరియు యోగా రహస్యాల కోసం సిద్ధంగా ఉండండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.